ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనుంది. ఈ ఎపిసోడ్లో మీకు 1965లో కూడా ఇండో పక్క వారు, అందులో మనం గెలిచినటువంటి తీరు, ఆసక్తికర విషయాలు తెలియజేస్తాను. దాంతోపాటు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్, మనకున్నటువంటి సంపత్తి, మనకున్నటువంటి మేధస్సు, మనకున్నటువంటి చాకచక్యం ఇవి కూడా వివరిస్తాను. ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలియని విషయాలు తెలియచెప్పడానికి నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తాను. దాని గురించి అనేక రకాలైన ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసి మేము ముందు చూస్తున్నాను. మీరు వాటిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, సరే యుద్ధ వాతావరణం దీని గురించి మీరు ఇప్పుడు అన్ని ఛానల్స్లో కూడా చెప్తున్నారు. కానీ 1965లో మనం అద్భుత రీతిన విజయం సాధించాం. ఎందుకంటే ఆపరేషన్ జిబ్రాల్టర్ అని, ఈ ఆపరేషన్ గురించి అందరికీ తెలుసు. ఆ రోజుల్లో 34,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మరి కాశ్మీర్ యువకుల కింద, వాళ్ళకి సంబంధించిన పౌరుల కింద తీర్చిదిద్దుతూ మన కాశ్మీర్లోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ విషయం మన గూఢచారి సంస్థకి ఐడెంటిఫై చేయలేకపోయింది. ఇది కూడా ఎలా తెలిసింది అంటే, కాశ్మీర్లో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అతను అసలు విషయం చెప్తూ కొన్ని విషయాలు చెప్పేటప్పటికీ ఆ అధికారికి ముచ్చమట్టు పోసేసాయి ఆ పోలీస్ ఆఫీసర్కి. అదేంటంటే, నేను చెప్పినట్టు 34,000 మంది అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అఫీషియల్స్, అంటే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్స్, వాళ్ళు మన దేశంలోకి చొరబడ్డారు. వెంటనే ఇది పై వాళ్ళకి తెలియజేయటం, వెంటనే మనం కూడా అప్రమత్తం అవటం, వెలికితీత చర్యలు ఇవన్నీ ప్రారంభించే టైంకి యుద్ధం స్టార్ట్ అయిపోయింది. సో ఆ యుద్ధంలో మనకి బాగా ఎదురైనటువంటి సవాల్ ఏంటంటే, మనకి మిలిటరీ ఉంది, కాకపోతే అధునాతనటువంటి ఆయుధ సంపత్తి లేదు. ఓల్డ్ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి మన దగ్గర. అలాగే వచ్చేప్పటికి మనకి పురాతనమైనటువంటి యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. 1965లో పరిస్థితి. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్. రిక్రూట్మెంట్ కూడా మనకి తక్కువ ఉంది. ఆర్మీ ఆఫీషియల్స్ కూడా మనకి చూసుకుంటే మనకి ఆర్మీ తక్కువ ఉంది. అప్పుడు జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చాలామంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి చోట్ల నుంచి కూడా రిక్రూట్మెంట్ భారీగా చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ట్రైనింగ్ సరిగ్గా లేకపోయినా సరే, ఈవెన్ ఆయుధాలు కాల్చడం లాంటి వాటిలో పూర్తి ప్రావీణ్యత లేకపోయినా కూడా వాళ్ళ దేశభక్తితో ముందు వెళ్ళటం కూడా జరిగింది. అంటే రిజర్వ్డ్ పొజిషన్స్లో ఉన్నారు. సో ఇదే సమయంలో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే, అమెరికా నుంచి యుద్ధ ట్యాంకులు కొనుగోలు చేశారు భారీ ఎత్తున. మనకి సంబంధించినంత వరకు ఒక 300 యుద్ధ ట్యాంకులు వాడు విరివిగా వాడారు. వాటిని పఠాన్ ట్యాంకులు అని చెప్పి అంటారు. అదే టెక్నికల్గా అయితే M47, M48 యుద్ధ ట్యాంకులు అవి. దానికి ఉన్నటువంటి ప్రొఫైల్ ఏంటంటే, ఆ టైంకి అవి లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళ రేంజ్ కనుక చూసుకుంటే, మన రేంజ్ దాదాపు ఒక 2 కిలోమీటర్స్ రేంజ్ వరకు వాటిని ప్రయోగించవచ్చు. అంత వినాశనాన్ని సృష్టించగలదు. నెక్స్ట్ అందులో ఉండేటువంటి వాళ్ళకి ఒక కవచం లాగా కూడా తయారు చేయబడింది. అంటే ఈ ట్యాంకును నడిపేటట్టు అక్కడ ఆర్మీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంది. ఇది ఎప్పుడైతే యుద్ధంలోకి ప్రవేశించిందో మేజర్గా వాళ్ళ టార్గెట్ ఏంటంటే, ఢిల్లీని ఎలాగైనా సరే మనం కైవసం చేసుకోవాలి, మనం ఈ దేశాన్ని కబళించాలి. ఇది వాళ్ళ ప్లాన్. దాన్ని తీసుకొని ఏం చేశారంటే, యుద్ధ ట్యాంకులు మన సరిహద్దులు దాటి పంజాబ్ పరిసర ప్రాంతాలకి వచ్చాయి. మన ట్యాంకులు, ఓల్డ్ ట్యాంక్స్ ముందు 2 రోజులు కూడా వాళ్ళని మనం ఎదుర్కోలేకపోయాం. చాలామంది మన సైనికులు కూడా వాటి ప్రభావానికి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. దాంతో పాకిస్తాన్ ఏమనుకుందంటే, మనకు తిరుగులేదు అని చెప్పేసి చాలా విజయోత్సవంతో ముందుకు వస్తున్నాయి. ఇదే టైంలో మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మనం ఈ అసలు ఉత్తర్ అని చెప్పేసి ఆ ప్రాంతానికి యుద్ధ ట్యాంకులు వచ్చాయి. పంజాబీ మన రాష్ట్రంలోకి వచ్చేది, మన రాష్ట్రంలోని పంజాబ్ వచ్చిన తర్వాత అసలు ఉత్తర్ అనే ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండిస్తుంటారు రైతులు. ఈ చెరుకు పొలాలన్నీ కూడా నీటితో నింపేశారు. నీటితో నింపి ఆ నీటి ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా పాల్గొట్టేశారు. దాంతో ఒకసారి ఈ చెరుకు ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ వార్ ఫీల్డ్లోకి వచ్చేసింది. అక్కడ యుద్ధ ట్యాంకులు అన్నీ కూడా మోహరించి ఉన్నాయి. ఈ నేల చిత్ర అయిపోయింది, బురద అయిపోయింది.
ఎక్కడా కూడా యుద్ధ ట్యాంకులు కదిలేటువంటి పరిస్థితి లేదు. అక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఆ బురద నెలలో నడవలేకపోయాయి. దాంతో చాలా వరకు వాళ్ళు ఏం చేశారంటే స్టాండింగ్ పొజిషన్లో ఉండి యుద్ధం చేయడం ప్రారంభించారు. అదే టైంలో మన ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి అబ్దుల్ హమీద్ అని ఆయన ఈ యుద్ధ ట్యాంకుని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అది ఒక లింకుతో మెయిన్ కనెక్ట్ అయ్యింది. అంటే ఆ యుద్ధ ట్యాంకు అంతా కూడా నడిచే విధానం అంతా కూడా ఒక లింక్తో ఆధారపడింది. ఆ లింక్ని ఆయన ఐడెంటిఫై చేసి ఆయన షార్ప్ షూటరు రైఫిల్ వాడటాన్ని సిద్ధవస్తులైన రైఫిల్ వాడి ఆ లింక్ నేను పాల్గొట్టాడు. అంటే బ్లాస్ట్ చేసేసాడు ఆ రైఫిల్తో. దాంతో ఏమైందంటే ఆ ట్యాంకులు పటాన్ ట్యాంకులు కదలటం మానేసాయి. ఆ విధంగా కొన్ని ట్యాంకులు నేను ధ్వంసం చేశాడు. దాదాపు 27 ట్యాంకులు నేను ధ్వంసం చేయడం జరిగింది. ఆయన యుద్ధంలో మరణించారనుకోండి. ఆ తర్వాత ఆయనకి పరమవీర చక్ర అవార్డును కూడా ఇవ్వటం జరిగింది. ఇది మన ఆర్మీ దాంట్లో అత్యున్నతమైన పురస్కారం. ఈ విధంగా చూసుకునేటప్పటికి మనకున్నటువంటి మేధా సంపత్తి, మనకున్నటువంటి పట్టుదల, మనకున్నటువంటి దేశభక్తి ఇవన్నీ కూడా దాని ముందు ఈ పటాన్ ట్యాంకులు నిలవలేకపోయి అసలు కొన్ని ట్యాంకుల్ని వాళ్ళు వదిలేసి పారిపోయారు. దాదాపు 87 ట్యాంకులు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఆ రోజుల్లో మనకన్నా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉండి, తర్వాత అమెరికా సపోర్ట్ ఉండి, బ్రిటన్ సపోర్ట్ ఉండి, ఒక పక్కన చైనా ఆ రోజుల్లో కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ ఉండి, అప్పటికి మనకి వాళ్ళకి టర్మ్స్ బాగా చైనాతో వార్ జరిగింది, మనకి ఎగనెస్ట్గా ఉన్నారు వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. ఇంత సపోర్ట్ ఉండి కూడా మన మీద వాళ్ళు గెలవలేకపోయారు. ఇప్పుడు అసలు ఈ రోజు విషయానికి వద్దాం. ఈ వీడియో చేసే సమయానికి అటార్ తర్వాత ఇలాంటి ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు అంటారు వీటిని మొత్తం అంతా కూడా ఖాళీ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. అలాగే పొలాలు ఏవైతే వేశారో ఆ క్రాప్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళని కోసేసుకోమని చెప్పి కూడా సలహాలు ఇవ్వటం జరుగుతుంది. సలహాలు కాదు, సూచనలే కాదు, ఆర్డర్స్ కూడా. అలాగే ఈ సరిహద్దు ప్రాంతాన్ని ఎప్పుడైతే ఖాళీ చేస్తున్నారో వాగ్రా, అటార్ ఈ ప్రాంతాలు యాక్చువల్గా బోర్డర్ ప్రాంతాలు. ఒక పక్కన కాశ్మీర్లో కూడా బోర్డరే. కాకపోతే అక్కడ ఏముంటుందంటే మనకిలా ఒక లైన్ ఆఫ్ కంట్రోల్లో ఇదేమి ఉండదు. అక్కడ ఏంటంటే లోయలు ఉంటాయి, ఒక పక్కన కొండలు ఉంటాయి. వీటిని కాపలా కాస్తూ ఉంటారు, కానీ పూర్తి స్థాయి కాపలా కాయడం కష్టం. అక్కడ నేచర్ ఎలా ఉంటుందంటే అంత సమతుల్యత ఉండదు. ఇక్కడికి వచ్చేప్పటికి అటల్ బాగా సరిహద్దులన్నీ కూడా మనకి సరిహద్దులుగా అక్కడ నిర్దేశించబడి ఉంటాయి. ఈ పొలం పని చేసుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ సరిహద్దు ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే అది యుద్ధానికి ముందు వచ్చేదంటే ఒక సూచన మాత్రమే అని చాలామంది విశ్లేషకులు భావిస్తారు. కొంతవరకు అందులో నిజం కూడా ఉంది. మరి ఇంకొక పక్కన కనుక చూసుకుంటే యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఒక పక్కన అరేబియన్ సీలోకి వచ్చేప్పటికి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది అత్యాధునటువంటి షిప్. ఇందులో అనేక రకమైన యుద్ధ విమానాలు, ఫైటర్స్ అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. మనకున్నటువంటి గొప్ప అంటే వార్షిప్స్లో ఈ ఐఎన్ఎస్ విక్రాంతిని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఇది అరేబియన్ సీలో విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. ఒక పక్క ఫైటర్స్, జెట్ ఫైటర్స్ మనకు అమ్ముల పదిలో ఉన్నాయి. అవన్నీ కూడా మన స్వయం శక్తితో తయారు చేసుకున్నట్టు ఇండియన్ మేడ్ అనేక రకాల తేలికపాటి యుద్ధ విమానాలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు విన్యాసాలకి మనం తీసుకురావడం జరిగింది. మన విశాఖపట్నంకి వచ్చేప్పటికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇది కూడా ఎలర్ట్ అయింది. తర్వాత మేజర్గా ఎప్పుడైతే నేవల్ వాళ్ళు ఎలర్ట్ అయ్యారంటే ఇక్కడ బేసికల్గా ఎలా ఉంటుందంటే మన విశాఖపట్నం చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ గాజీ అని చెప్పేసి 1971లో ఒక సబ్మెరీన్ వచ్చి కాపు కాచుకొని కూర్చుంది. అంటే టార్గెట్స్ ఎక్కడ పెట్టాలని చెప్పేసి. సో అలాంటి కీలకమైన ప్రాంతాల్లో ఈరోజు నేవల్ ఆఫీసర్స్ కూడా సెలవును రద్దు చేస్తూ వాళ్ళని ఇప్పుడు అప్రమత్తమే మొత్తం అంతా కూడా ఎలర్ట్ అయి ఉన్నారు. ఒక పక్క ఆర్మీ అలర్ట్ అయి ఉంది, ఒక పక్క ఏమో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. మీరెవరు కూడా సెలవులో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పి, అలాగే కీలకమైన ప్రాంతాల్లో ఈ ఆర్మీని డిప్లాయ్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీకు కొన్ని రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ప్రతి స్టేట్లో కూడా ఒక నేవల్ బేస్ కానీ లేకపోతే ఒక ఆర్మీ బేస్ కానీ ఉంటుంది. ఆర్మీ బేస్ ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్లో చూడండి, సికింద్రాబాద్లో ఆర్మీ బేస్ ఉంది. ఈ ఆర్మీ బేస్ నుంచి చాలా మందిని సరిహద్దు ప్రాంతాలకి తరలిస్తున్నారు. అలాగే మిగతా గుజరాత్ తీసుకున్నా లేకపోతే మిగతా ప్రాంతాలు విశాఖపట్నం తీసుకున్నా కూడా ఈ ఆర్మీ ఆఫీసర్స్ని కీలకమైన ప్రాంతాల్లో డిప్లాయ్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు చేస్తారంటే యుద్ధం వస్తుంది అని అప్రమత్తమైన తర్వాత వీటిని ఎక్కువగా చేయడం జరుగుతుంది. అంటే ఈ మూమెంట్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నాయో దానికి ఒక ఖచ్చితమైన ఇదేంటంటే యుద్ధం జరగడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
యుద్ధం అనివార్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఒక సూచిక. అయితే ఈ సూచిక ఎప్పుడు కరెక్ట్ అవ్వాలని ఏమి లేదు. ముందు జాగ్రత్తగా కూడా వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే పాకిస్తాన్ కూడా ఇప్పుడు అప్రమత్తమే ఉంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇదే కరెక్ట్ తరుణం. అసలు ఇండియా ఆలోచించింది కూడా ఇదే. ఎప్పుడైతే మన బార్డర్స్లోకి వాళ్ళు ఏం చేస్తారంటే టెర్రరిస్ట్ని పంపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం మిగతా వాటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫైల్ ఓపెన్ చేస్తారు. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దాని మీద మన కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. ఆ టైంలో కాశ్మీర్లో నేను చెప్పాను కదా, ఈ లోయలు, ఈ కొండలు ఇలాంటి ప్రాంతాలు ఎప్పుడు మనం కాపు కాలేం, అక్కడి నుంచి పంపించేస్తారు. ఇప్పుడు దానికి రివర్స్గా ఇండియా వ్యూహం పదును పెట్టింది. మనం ఎప్పుడైతే ఆర్మీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు అటు అలర్ట్ అయి ఉండడంతో వాళ్ళు ఏం చేశారంటే బార్డర్స్ వైపు కాన్సన్ట్రేషన్ పెడతారు. అప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని ఇప్పుడు ఏర్పరేస్తున్నారు. దానికి సంబంధించి అనేక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. లోకల్ పీపుల్ సహాయం తీసుకుంటున్నారు, ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. అక్కడే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో ఎవరైతే కాశ్మీరీ మిలిటెంట్లో ఉన్నారు అన్న అనుమానం ఉందో అక్కడ సోదాలు చేస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి చాలా మంది తరలిచ్చారు అనాథరైజ్డ్గా. వాళ్ళని ఐడెంటిఫై చేసి విచారణ చేస్తున్నారు. ఒకవేళ విచారణలో వాళ్ళు నిర్దోషులు అని తేలితే వాళ్ళు బంగ్లాదేశ్కి పంపించేస్తారు, లేదా కాశ్మీర్ నుంచి ఎవరైనా మిలిటెంట్ ఉంటే కాల్చిపారేస్తారు. ఇది ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు. అంటే ఎక్కడ ఏ మూల దాక్కున్నా కూడా ఎలక లోపలికి కలుగులోకి వెళ్ళిపోయినా కూడా పొగపెట్టి మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఏది పారేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 48 గంటల్లో మన దేశంలో ఉన్నటువంటి ఏది పారేస్తే ఆ తర్వాత బయట సంగతి ఏదో బయట చూసుకోవచ్చు. ఇది మనకున్నటువంటి స్ట్రాటజీ. అలాగే నేను ఇప్పుడు చెప్పినట్టు వాటర్ యుద్ధం అంటే ఆ రోజు వాటర్ని మనం పటాన్ ట్యాంకులకి ఎలా వదిలేసి చిత్ర చేసామో అదే వాటర్ బాంబు ఈరోజు వాళ్ళ మీద వేసాం. ఇప్పుడు ఈ సింధు నది, ఇండస్ వ్యాలీ, ఈ ఇండస్ వ్యాలీలో రివర్ వీటిని ఆఫ్ చేయటం, ఈ ఫలితాలు ఇప్పటికీ ఎలాగున్నా వచ్చే 4-5 సంవత్సరాల్లో అది ఎడారిగా మారేటువంటి ప్రమాదం పాకిస్తాన్కి ఉంది. దాంతో పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇది వాళ్ళు భయం పట్టుకుంది. ఇది రేపు ఎటువంటి జరుగుతుంది, ఈ టైంలో మనం కనుక ఏవి చేయకపోతే అసమ్మతం అయిపోతామని చెప్పేసి ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశారు. సిమ్లా ఒప్పందం రద్దు చేయడం అంటే మనకు ప్రాబ్లం ఏంటంటే గతంలో కాశ్మీర్ ఇష్యూ వచ్చిందంటే మనం వాళ్ళు మాత్రమే సొల్యూషన్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళొచ్చు, మీరు మధ్యవర్తిత్వం చేయండి అని చెప్పి, లేదా చైనాని అడగచ్చు. అయితే ఇక్కడ చాలామంది ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చైనా యుద్ధంలో పాల్గొంటుందా అంటే చాలామంది ఈరోజు డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే చైనా అయితే ఇప్పుడు ఇంటర్ఫీర్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే దానికి ప్రధానంగా వాణిజ్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనా ప్రొడక్ట్స్ ఎక్కువగా మనమే బిజినెస్ ఇస్తున్నాం. అమెరికా ఈరోజు కొంచెం వాళ్ళకి టఫ్ ఫైట్ ఇస్తుంది. దాంతో వాళ్ళు మలేషియా, సింగపూర్ ఇలాంటి వాటికి కూడా వెళ్ళి మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఎంతో ఫైనాన్షియల్గా వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నటువంటి మన ఇండియా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి సాహసం చేయరు. ఒకవేళ చేసి అటుపక్క పాకిస్తాన్ వైపు కనుక వెళ్ళినట్టయితే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్కడంటే ఇక్కడ మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళు 1 రోడ్డు వేని ఒకటి వేసుకున్నారు ఎకనామికల్ ఇదిలో, అంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా జరగాలని చెప్పి. అది మన అవసరమైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కనుక మనం గనక కొలగట్టినట్టయితే అదేమైనా దెబ్బతింటుందని భయం అయితే చైనాకు ఉంది. దాంతో వాళ్ళు తటపడాయిస్తున్నారు. అయితే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కొంత సపోర్ట్ పాకిస్తాన్కి వచ్చేటువంటి అవకాశం చైనా నుంచి మాత్రమే ఉంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పెద్ద ఎసెట్ ఏంటంటే మనకి ఇజ్రాయెల్ చాలా గొప్ప సపోర్ట్ ఇస్తుంది. మొసాద్ టీం ఆల్రెడీ మన ఇండియాకి వచ్చేసింది. ఈ మొసాద్ టీంలో మొత్తం 8 విభాగాలు పనిచేస్తాయి. ఈ 8 విభాగాలు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి, అలాగే వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తోంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా క్లియర్ కట్గా మనకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. అయితే మనకు కూడా ఇంటెలిజెన్స్ వస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించిన అజిత్ దోవల్ ఈయన పాకిస్తాన్లో పనిచేస్తున్నారు. పాకిస్తాన్లో ప్రతి అణువణువు ఈయనకి తెలుసు. అక్కడ ఎక్కడ బలాలు తెలుసు,
బలహీనతలు తెలుసు. సో ఈరోజు టెక్నాలజీ, ఈరోజు మన ఇండియన్ టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. డ్రోన్స్ మనం వాడుకుంటున్నాం. అలాగే మనకి పూర్వం ఉన్నటువంటి జెట్ ఫైటర్స్ కన్నా అత్యాధునిక జెట్ ఫైటర్స్ మన దగ్గర ఉన్నాయి. అలాగే సబ్మెరీన్స్ పెరిగాయి. నేవల్ విషయంలో చాలా గట్టిగా ఉన్నాం మనం. అలాగే ఈవెన్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేప్పుడు కూడా మన ఆర్మీ గతంలో కన్నా ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది. ఒక మానసిక స్థైర్యంలో ఆ రోజు అప్పుడు ఎలా ఉన్నాం అంతకు మించి ఇప్పటికీ ఉన్నాం. అలాగే అత్యాధునిక ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా భయపడుతుంది. అంటే ఒక వారు కనుక ఓపెన్ అయితే మనం ఎంతకాలం సస్టైన్ అవ్వగలం. వాళ్ళకి కనుక ఎవరు సపోర్టు ఉండదు. ఒకళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక 2 వారాల మించి యుద్ధం చేసేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్లో ప్రజలు అక్కడ ఆర్మీకి కోఆపరేట్ చేయట్లేదు. ఈ రోజు కనుక యుద్ధమే నేను ఈ వీడియో చేసిన సమయం తర్వాత యుద్ధమే కనుక జరిగితే గతంలో 1971లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కింద విడగొట్టేసింది ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఈ రోజు కనుక యుద్ధం జరిగితే ఈరోజు పాకిస్తాన్ 4 ముక్కలు అయిపోతుంది. కారణం ఏంటంటే ఒక పక్కన బెలూచిస్తాన్ పాకిస్తాన్లో ఒక ప్రొవిన్సీ, అంటే అక్కడ రాష్ట్రాన్ని ప్రొవిన్సీ అని చెప్పంటారు. బెలూచిస్తాన్ వాళ్ళకి అసలు పడట్లేదు, అక్కడ ఆర్మీ అంటే పడట్లేదు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ కూడా బెలూచిస్తాన్ వెళ్ళడానికి భయపడిపోతున్నారు. సో బెలూచిస్తాన్ ఈ యుద్ధం కనుక ఓపెన్ అయితే బెలూచిస్తాన్ సెపరేట్గా అయిపోతుంది. సో అది సెపరేట్ దేశం కింద మారిపోతుంది. ఆ రోజు బంగ్లాదేశ్ ఎలా మారిపోయిందో అలాగే మారిపోతుంది. ఓ పక్క పంజాబ్, అంటే మన పంజాబ్ కాదండి, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది. దాన్ని పంజాబ్ ప్రొవిన్సీ అంటారు. ఇప్పుడు ఈ సింధు వాటర్ ఇలాంటివి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఈ పంజాబ్లోనే. రాబోయే కాలంలో అది ఎడారి కింద మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అసంతృప్తి ఉంది అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ మీద. అక్కడ ఎవరు కూడా ప్రజలు హ్యాపీగా లేరు. వాళ్ళు కూడా సెపరేట్ అయిపోదామని కోరుకుంటున్నారు. ఒకరు నేను చెప్పినట్టు యుద్ధమే కనుక జరిగితే పంజాబ్ కూడా వేరే సెపరేట్ దేశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అది సింధు ప్రొవిన్సీ కూడా అదే ఆ రకంగానే జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే మొత్తం పాకిస్తాన్ 4 ముక్కలు అయిపోయినట్టు ప్రమాదం ఉంది. దాంతో గొడవ కూడా ఇంకా ఉండదు. ఎవరికి వాళ్ళు 4 ముక్కలు అయినప్పుడు మనతో కొంత శాంతి కాముకులుగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెలూచిస్తాన్ వీళ్ళు ప్రజెంట్ అయితే మనతో అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి కనబడతాయి. ఏది యుద్ధం జరిగి 4 ముక్కల కింద విడిపోతాయి. కాబట్టి ఆ పరిస్థితి పాకిస్తాన్ ఏడుకోరి తెచ్చుకుంటుందా, లేకపోతే అంత స్థితికి వచ్చేటువంటి ధైర్యం ఉందా, లేకపోతే ఇది సర్జికల్ స్ట్రైకే పరిమితం అవుతుందా అని చాలామంది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం కనుక చూస్తుంటే, ఈ తీరు కనుక చూస్తుంటే సర్జికల్ స్ట్రైకే జరుగుతుందా, అంతకుమించి యుద్ధం జరుగుతుందా, ఇది జల్లగా ఆర్మీ ఎవరు కూడా బయటకి చెప్పరు. అందులో ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పదు. ఎందుకంటే ఇది కీలకమైనటువంటి విషయం. మరి సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పి ముందు చేయరు, అలాగే యుద్ధం చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయరు. కాకపోతే కొన్ని సిమ్టమ్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు పేషెంట్కి జ్వరం వచ్చింది అంటే అది ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధికి కారణం అవ్వచ్చు కదా, అదే ఎందుకంటే డాక్టర్ ఐడెంటిఫై చేస్తాడు. అలాగే కొన్ని సూచనలు మనకి ఇప్పుడు కనబడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సూచనలన్నీ కూడా యుద్ధం జరగడానికి అయ్యేటువంటి సూచనలే, కానీ అదే జరుగుతుందని మనం ఏమీ ఖచ్చితంగా చెప్పలేం. యుద్ధమే కనుక జరిగితే మాత్రం ఈసారి పాకిస్తాన్కి చాలా పెద్ద స్థాయిలో గుణపాఠం అనేది జరుగుతుంది. నేను చెప్పినట్టు 4 ముక్కలు కూడా అవ్వచ్చు. కాబట్టి నేను పాతది చెప్పాను, 1965, 1971, ఇప్పుడు కార్గిల్ వార్ తర్వాత ఇదే కనుక వార్ కనుక జరిగితే పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ తగిన మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మనం సివిల్ వార్ చెయ్యం ఎక్కువగా. జనగా టార్గెటెడ్గా మనం టెర్రరిస్ట్ మీదే మనం ఉంటాం. ఇక్కడ సివిలియన్స్ మీద మనం ఎప్పుడూ కూడా ఏ యుద్ధంలో కూడా మనం చేయలేదు. అలాగే మనకి మానవత్వం ఉంది, అదే చూపించాం కూడా. గతంలో యుద్ధాల్లో కూడా అదే చూపించాం. కాబట్టి ఈ రాబోయే కాలం మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలోను పేపర్స్లోను నలుగురు కలిస్తే ఎప్పుడు కూడా ఇదే డిస్కషన్స్ కూడా దేని గురించి మాట్లాడుకుంటున్నారు. రాబోయే 48 గంటలే చాలా కీలకం. యుద్ధమే జరుగుతుందా, సర్జికల్ స్ట్రైకే జరుగుతుందా, లేకపోతే పాకిస్తాన్ తోక ముడిచి కాళ్ళ బేరానికి వస్తుందా, మనం కూడా వెయిట్ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ DVSS కృష్ణప్రసాద్.